ఈ రోజు నుంచి మనం ఎస్ఏ 500 సిరీస్ చేద్దాము. ఫస్ట్ టైం మీరు ఈ వీడియో చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, సో దట్ ఎక్స్క్లూజివ్ తెలుగు కంటెంట్ మిస్ అవ్వకుండా ఉంటారు. అండ్ ఆల్సో లైక్ చేయండి, సో దట్ ఈ వీడియోని నెంబర్ ఆఫ్ పర్సన్స్కి రీచ్ అవ్వాలా ఉంటుంది. సో ఎస్ఏ 500 ముందు మనం డెఫినేషన్ చూద్దాం. డెఫినేషన్ ఏంటంటే, ఫస్ట్ ఒక కంపెనీ వచ్చింది. కంపెనీ వచ్చి ఏం చెప్తుందంటే, మా దగ్గర 500 crores సేల్స్ అని అనుకున్నాం. ఏమంటావు? ఓకే, ప్రూఫ్ ఏదో అడుగుతావు, ప్రూఫ్ ఆర్ ఎవిడెన్స్ ఏదో ఒకటి అడుగుతావు. ఎవిడెన్స్ ఏది, ప్రూఫ్ ఏదో అడుగుతాం. వాళ్ళు ఏం చేస్తారు? సేల్స్ డేటా ఇస్తారు. ఇదే సేల్స్ డేటా ఇచ్చి ఇదే మా సేల్స్ అంటారు. అప్పుడు ఏంది? అది ఇన్ఫర్మేషన్ యూజ్డ్ బై ద ఆడిటర్. ఆ ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఇచ్చారు, ఇదిగో ప్రూఫ్ అని చెప్పి. సో దట్ దాన్ని బేస్ చేసుకుని ఏం చేస్తాం, మనం కన్క్లూజన్కి వస్తాము. దాన్ని బేస్ చేసుకుని ఏం చేస్తాం, మనము ఆడిట్ ఒపీనియన్ ఇస్తాము. సో ఇన్ఫర్మేషన్ యూజ్డ్ బై ద ఆడిటర్స్ ఇన్ అరైవింగ్ ఎట్ ద కంక్లూజన్, సో దట్ ఆడిటర్స్ ఒపీనియన్ ఇస్ బేస్డ్. అది డెఫినేషన్. ఇది ఎక్కడి నుంచి వస్తుంది? ఫస్ట్ ఇన్ఫర్మేషన్ దట్ ఈస్ కంటెంట్ ఇన్ ద అకౌంటింగ్ రికార్డ్స్. అకౌంటింగ్ రికార్డ్స్ నుంచి ఒకటి ఇన్ఫర్మేషన్ వస్తుంది. అదేంటి? ఎగ్జాంపుల్, అకౌంటింగ్ ఎంట్రీస్ కానీ, ఇన్వాయిసెస్ కానీ, కాంట్రాక్ట్స్, ఇది ఏదైనా సరే అక్కడ నుంచి ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇంకొక ఇన్ఫర్మేషన్ అంటే అదర్ ఇన్ఫర్మేషన్ దట్ అథెంటికేట్స్ ద అకౌంటింగ్ రికార్డ్స్. అకౌంటింగ్ రికార్డ్స్ ఫస్ట్ ఇచ్చారు కదా, దాన్ని అథెంటికేట్ చేసే ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఎగ్జాంపుల్ ఏంది? మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ కానీ, రిటర్న్ కన్ఫర్మేషన్ ఫ్రమ్ ద ట్రేడ్ రిసీవబుల్స్. ఇప్పుడు ట్రేడ్ రిసీవబుల్స్ ఒకటి డేటార్ బ్యాలెన్స్ ఉంది. డేటార్ బ్యాలెన్స్ ఆబ్వియస్లీ మన అకౌంటింగ్ రికార్డ్స్ తెలిసిపోతుంది చూస్తే. బట్ ఇంకా మనకి అథెంటికేట్ చేసి ఇన్ఫర్మేషన్ కావాలంటే ఏం చేస్తాం, మనము డేటాస్కి రిటర్న్ కన్ఫర్మేషన్ పంపిస్తాము. అప్పుడు మనం ఈ రెండింటి, సో దట్ అకౌంటింగ్ రికార్డ్ ఇచ్చే ఇన్ఫర్మేషన్ అథెంటికేట్ చేస్తుందని చెప్తాం. సో డెఫినేషన్ ఏంటంటే, ఇన్ఫర్మేషన్ దట్ ఈస్ యూజ్డ్ బై ద ఆడిటర్ ఇన్ అరైవింగ్ ఎట్ ద కంక్లూజన్ అండ్ ఆల్సో ఆన్ విచ్ ఆడిటర్స్ ఒపీనియన్ ఇస్ బేస్డ్. ఇది ఆడిట్ ఎవిడెన్స్. అది ఎక్కడి నుంచి వస్తుంది? ఒకటి అకౌంటింగ్ రికార్డ్స్ నుంచి వచ్చింది, ఇంకోటి అదర్ ఇన్ఫర్మేషన్ దట్ అథెంటికేట్ ద అకౌంటింగ్ రికార్డ్స్. ఇది డెఫినేషన్. సో టైప్స్ ఆఫ్ ఆడిట్ ఎవిడెన్స్ చూద్దాం ఫస్ట్ మనం. డిపెండింగ్ అపాన్ నేచర్ అంటే ఏంటి? ఒకటి విజువల్, ఓరల్ అండ్ డాక్యుమెంటరీ. విజువల్ ఏంటి? చూసి తెలిసిపోతుంది. అని ఏంటి? ఫిజికల్ వెరిఫికేషన్ ఆఫ్ ఇన్వెంటరీ. ఇది విజువల్గా చూసి తెలిసిపోతుంది. ఓరల్గా ఏంటి? డిస్కషన్ విత్ మేనేజ్మెంట్ డిస్కస్ చేసి అది కూడా తెలిసిపోతుంది. డాక్యుమెంటరీ ఏంది? ఫిక్స్డ్ డిపాజిట్ సర్టిఫికేట్ మనకి బుక్స్లో కనిపిస్తుంది. అది ఎలా తెలుస్తుంది మనకి? చూస్తే డాక్యుమెంటరీ ఫామ్లో ఉంటుంది కదా, మనకి బ్యాంకులో డిపాజిట్ చేస్తారు, డాక్యుమెంటరీ ఫామ్లో ఇస్తారు, దాన్ని చూస్తే తెలిసిపోతుంది డాక్యుమెంటరీ ఫామ్. ఇది డిపెండింగ్ అపాన్ నేచర్. దెన్ సోర్స్ ఎట్లుంటుంది మనకి? ఒకటి ఇంటర్నల్, ఒకటి ఎక్స్టర్నల్. ఇంటర్నల్ ఏంది? ఇట్ ఆరిజినేట్స్ విత్ ఇన్ ద ఆర్గనైజేషన్ లోపలే దొరుకుతుంది నీకు. నెక్స్ట్ ఎక్స్టర్నల్ ఎవిడెన్స్ ఏంది? అవుట్ సైడ్ ద ఆర్గనైజేషన్. ఇప్పుడు ఎగ్జాంపుల్, అవుట్ సైడ్ ఆర్గనైజేషన్ ఎగ్జాంపుల్ ఏంది? ఇక్కడ మనకి కన్ఫర్మేషన్ ఫ్రమ్ ద ట్రేడ్ రిసీవబుల్ తీసుకున్నాం కదా, అది అవుట్ సైడ్ ఆర్గనైజేషన్. ఇంటర్నల్గా కూడా కొన్ని దొరుకుతుంది. సో డిపెండింగ్ అపాన్ సోర్స్. ఇది నౌ ఆబ్టైనింగ్ సఫిషియంట్ అప్రాపరియేట్ ఆడిట్ ఎవిడెన్స్. ఇది మనం చాలా ఇన్ని ఎస్ఏలు మనం చూసుకుంటూ వచ్చాం. ఆబ్టైనింగ్ సఫిషియంట్ అప్రాపరియేట్ ఆడిట్ ఎవిడెన్స్ అంటే ఏంది బై ద ఆడిటర్. సో చూద్దాం ఫస్ట్ ఏంటంటే, ఆడిట్ ఎవిడెన్స్ ఇస్ నెసరీ టు సపోర్ట్ ద ఆడిటర్స్ ఒపీనియన్ అండ్ రిపోర్ట్. అంతే, ఆడిట్ ఎవిడెన్స్ బేస్ చేసుకుని మనం ఆడిట్ రిపోర్ట్ ఇస్తాము, దాన్ని బేస్ చేసుకొని ఆడిట్ ఒపీనియన్ కూడా ఉంటుంది. ఒపీనియన్ ఇచ్చిన తర్వాత రిపోర్ట్ ఇస్తాం. సో ఇది క్యూములేటివ్ ఇన్ నేచర్ అండ్ ఆబ్టైన్ ఫ్రమ్ ద ఆడిట్ ప్రొసీజర్స్ పర్ఫార్మ్ డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ ది ఆడిట్. క్యూములేటివ్ ఇన్ నేచర్ ఏంటంటే, సింగిల్గా ఐసోలేషన్లో దొరకదు. ఒక ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని ఇంకో ఒపీనియన్ ఉంటుంది, ఇంకో ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని ఇవన్నీ కలిపి మనం చూస్తాం, అప్పుడే ఒక ఆడిట్ ఎవిడెన్స్ ఫామ్ అవుతుంది. సో ఈ ఐసోలేషన్లో సింగిల్గా దొరకదు మనకి, అది దాని మీనింగ్. నెక్స్ట్ ఒకటి ఏంది? ఇట్ కంప్రైజ్ ఇన్ఫర్మేషన్ దట్ సపోర్ట్స్ యాజ్ వెల్ యాజ్ కొరాబరేట్స్ అండ్ ఆల్సో ఇన్ఫర్మేషన్ దట్ కాంట్రాడిక్ట్స్. ఒకటి సపోర్ట్ చేసే ఇన్ఫర్మేషన్. ఎగ్జాంపుల్ ఏంటంటే, సపోర్ట్ చేసే ఇన్ఫర్మేషన్ అంటే మేము ఏం చెప్తాం అంటే, ఫస్ట్ మనకి క్లోజింగ్ స్టాక్ 10 lakhs ఉంది. సపోర్ట్ చేసే ఇన్ఫర్మేషన్ ఏముంటుంది మనకి? స్టాక్ రిజిస్టర్ చూసాము, పర్చేజ్ ఇన్వాయిస్, ఇవన్నీ చూస్తే సపోర్ట్ చేసినట్టు కనిపిస్తాయి. సపోర్ట్స్ అండ్ కొరాబరేట్ చేసినట్టు తెలుస్తుంది ఆడిట్ ఎవిడెన్స్. ఇంకోటి కాంట్రాడిక్ట్ అంటే ఏం చేస్తుందంటే, ఓకే వాళ్ళు చెప్పారు ఏంది, క్లోజింగ్ స్టాక్ 10 lakhs ఉందని, కానీ అక్కడ డ్యామేజ్ అయి ఉన్నాయి, కొన్ని ఏమో మార్కెట్ వాల్యూ కంటే తక్కువ ఉన్నాయి, స్టిల్ వాళ్ళు క్లోజింగ్ స్టాక్లో చూపిస్తున్నారు. అదేంటి? కాంట్రాడిక్టరీ చూపిస్తుంది. సో 2 types ఆఫ్ ఎవిడెన్స్, ఒకటేమో సపోర్ట్ చేసేది అండ్ కోఆపరేట్ చేసేది, ఇంకొకటి కాంట్రాడిక్టరీ చేసేది, అంటే వాళ్ళు చెప్పిన దానికి కాంట్రాడిక్టరీ చేసేది కూడా ఆడిట్ ఎవిడెన్సే కదా, 2 ఆడిట్ ఎవిడెన్సే మనకి. నెక్స్ట్ ఇంకోటి ఏంది మనకి? ఇన్ సమ్ కేసెస్ యాబ్సెన్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఆల్సో కాన్స్టిట్యూట్ ఆడిట్ ఎవిడెన్స్. అంటే యాబ్సెన్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఏంది? ఎగ్జాంపుల్, నీకు పర్చేజ్ ఉంది, వాళ్ళు చూపించారు, నీకు పర్చేజ్ ఇన్వాయిస్ ఉందంటే చూపించారు, కానీ అక్కడ వెళ్ళినాక ఏం చేసింది? పర్చేజ్ మనకి బ్యాలెన్స్ షీట్లో చూపిస్తుంది. పర్చేజ్ ఇన్వాయిస్ చూపించమంటే ఏమన్నారు వాళ్ళు? లేదు, మిస్సింగ్ ఉన్నాయని చెప్తున్నారు. ఇంకోటి ఏంటి? సప్లయర్ కన్ఫర్మేషన్ కూడా లేదు. సప్లయర్ ఏదైతే మాకు సప్లై చేసినో వాళ్ళ దగ్గర కన్ఫర్మేషన్ లేదు, కానీ వాళ్ళు చెప్పింది అబద్ధం అని తెలుస్తుంది. సో అబ్సెన్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇస్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ ఆడిట్ ఎవిడెన్స్. ఒకటి ఏంటి? సపోర్ట్స్ అండ్ కొరాబరేట్స్, ఒకటి కాంట్రాడిక్ట్స్. నెక్స్ట్ అబ్సెన్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ ఆల్సో ఆడిట్ ఎవిడెన్స్. వాళ్ళు చెప్పింది లేకపోవడం కూడా వన్ ఆఫ్ ది ఆడిట్ ఎవిడెన్సే కదా. అదే ఇది అబ్సెన్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ ఆల్సో ఆడిట్ ఎవిడెన్స్. సో ఇది మనం రాయాలి. సో మోస్ట్ ఆఫ్ ది ఆడిటర్స్ వర్క్ ఎట్లా ఉంటుంది? ఆడిటర్స్ ఒపీనియన్ కన్సిస్టింగ్ ఆఫ్ ఆబ్టైనింగ్ అండ్ ఎవాల్యుయేటింగ్ ద ఆడిట్ ఎవిడెన్స్. అంతేగా ఈ మోస్ట్ ఆఫ్ ద ఆడిటర్స్ వర్క్ ఏముంటుంది? ఆడిట్ ప్రొసీజర్లో ఆడిట్ ఎవిడెన్స్ తీసుకోవాలి, దాన్ని ఎవాల్యుయేషన్ చేయాలి. సో ఆబ్టైనింగ్ సఫిషియంట్ అప్రాపరియేట్ ఆడిట్ ఎవిడెన్స్, ఆర్ ఇట్లా అడిగినా సరే, సపోర్ట్ అండ్ కాంట్రాడిక్ట్స్ సరే, ఇట్లా సింగిల్ అయినా సరే, ఆబ్సెన్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇలా ఏమైనా అడిగితే ఈ 4 points రాస్తే మనకి ఆన్సర్ కంప్లీట్ అయిపోతుంది అట్లా. నెక్స్ట్ సఫిషియంట్ అండ్ అప్రాపరియేట్ ఆడిట్ ఎవిడెన్స్ తీసుకున్నాం. మరి సఫిషియంట్ అండ్ అప్రాపరియేట్, ఫస్ట్ ఏంటంటే సఫిషియంట్ అప్రాపరియేట్ బోత్ ఆర్ ఇంటర్ రిలేటెడ్. సఫిషియన్సీ అంటే ఏంటంటే సరిపడినంత అంటే నెంబర్ ఇంత సరిపోతుంది. ఇప్పుడు అన్నం తింటున్నాం, మనం అన్నం తినేటప్పుడు ఏంది, నాకు ఇంత సరిపోతుంది అని చెప్తాం కదా, అలా అంటే కొంచెం క్వాంటిటీ
అంటే సఫిషియన్సీ డీల్ విత్ ద క్వాంటిటీ. అప్రాపరియేటెన్స్ అంటే క్వాలిటీ కూడా ఉండాలి కదా. అంటే ఇప్పుడు ఇంటర్ రిలేటెడ్ ఎట్లా అంటే నీకు సఫిషియన్సీ క్వాంటిటీ చాలా ఎక్కువ ఉంది, బట్ అక్కడ క్వాలిటీ లేకపోతే వేస్ట్ కదా. సో బోత్ ఆర్ ఇంటర్ రిలేటెడ్. సో దీన్ని మనం కొన్ని చూద్దాం. ఆడిటర్ జడ్జిమెంట్ యాజ్ టు ద సఫిషియన్సీ మే బీ ఎఫెక్టెడ్ బై ద ఆడిటర్స్ బై ఫ్యాక్టర్స్ సచ్ యాజ్ ఏంటంటే ఇప్పుడు సఫిషియన్సీ ఉంది కదా, ఎంత క్వాంటిటీ తీసుకోవాలి కొన్ని ఫ్యాక్టర్స్ పైన డిపెండ్ ఉంటాయి. ఆ ఫ్యాక్టర్స్ ఏదో మనం చూద్దాం. ఫస్ట్ ఏంది మెటీరియాలిటీ, నెక్స్ట్ రిస్క్ ఆఫ్ మెటీరియల్ మిస్స్టేట్మెంట్, సైజ్ అండ్ పాపులేషన్. మెటీరియాలిటీ చూద్దాం ఫస్ట్. మెటీరియాలిటీ అంటే ఏంటి ఇంపార్టెంట్, మెటీరియల్ అంటే ఏంటి ఇంపార్టెన్స్ మనం ఎస్ఏ 300 సిరీస్లో చూసినాం మనం. సో మెటీరియాలిటీలో లెస్ ఎవిడెన్స్ వుడ్ బి రిక్వైర్డ్. ఆడిట్ ఎవిడెన్స్ కొంచెం తీసుకుంటే సరిపోతుంది. ఎప్పుడు మెటీరియల్ అంటే తక్కువ ఇంపార్టెన్స్ ఉన్నప్పుడు తక్కువ ఎవిడెన్స్ ఇస్తే సరిపోతుంది. ఇట్ రిలేట్స్ టు మెటీరియాలిటీ. నెక్స్ట్ ఏంది రిస్క్ ఆఫ్ మెటీరియల్ మిస్స్టేట్మెంట్. రిస్క్ ఎక్కువ ఉందనుకో, రిస్క్ ఎక్కువ ఉన్నప్పుడు తక్కువ రిస్క్ ఉన్నప్పుడు తక్కువ ఆడిట్ ఎవిడెన్స్ తీసుకోవచ్చు. నెక్స్ట్ క్యారెక్టరిస్టిక్ సైజ్ ఆఫ్ ది పాపులేషన్ ఆర్ సైజ్ ఆఫ్ ది పాపులేషన్ హోమోజీనియస్ అంటే సేమ్ ఉన్నాయి. ఇప్పుడు నీకు ఎస్ఏ 500లో దీనికి డీటెయిల్గా ఎస్ఏ 530లో క్లియర్గా తెలుసు హోమోజీనియస్ హెట్రోజీనియస్ అంటే. ఇప్పుడు ఒకటి మనము ఒక సేల్స్ డేటా తీసుకున్నాం, అన్ని సేమ్ లెవెల్లో ఉన్నాయి అనుకోండి, సేమ్ సేల్స్ ఉన్నాయి, హోమోజీనియస్ ఉన్నాయి. అప్పుడు ఏమవుతుంది మనకి ఏదో ఒక 2-3 చెక్ చేసి సరిపోతుంది కదా. హెట్రోజీనియస్ అంటే డిఫరెంట్ వేరియేషన్స్ ఉన్నాయి అనుకో, మనం అట్లా తీసుకోవడానికి సరిపోదు. సో హోమోజీనియస్ సేమ్ నేచర్ సేమ్ క్యారెక్టరిస్టిక్ ఉంటే తక్కువ ఆడిట్ ఎవిడెన్స్ తీసుకొని సరిపోతుంది. సో ఇప్పుడు చెప్పండి మనకి సఫిషియన్సీ ఎఫెక్టెడ్ బై 3 ఫ్యాక్టర్స్. ఒకటేంటి మెటీరియాలిటీ. సో మెటీరియాలిటీ తక్కువ ఉన్నప్పుడు ఆబ్వియస్లీ లెస్ ఆడిట్ ఎవిడెన్స్ తీసుకొని సరిపోతుంది. నెక్స్ట్ రిస్క్ తక్కువ ఉన్నప్పుడు లెస్ ఆడిట్ ఎవిడెన్స్ తీసుకొని సరిపోతుంది. నెక్స్ట్ సైజ్ అండ్ పాపులేషన్లో హోమోజీనియస్ ఉన్నప్పుడు లెస్ ఆడిట్ ఎవిడెన్స్. ఇవన్నీ వాయిస్ వర్సా తీసుకోవాలి. ఎగ్జాంపుల్ మెటీరియల్ ఎక్కువ ఉంది అనుకో ఎక్కువ ఆడిట్ ఎవిడెన్స్ తీసుకోవాలి. నెక్స్ట్ రిస్క్ ఎక్కువ ఉంది అనుకో ఎక్కువ ఎవిడెన్స్ తీసుకోవాలి. అట్లా మనకు వాయిస్ వర్సా టోటల్ ఆపోజిట్గా చూసుకోవాలి మనం. నెక్స్ట్ రిలవెన్స్ అండ్ రిలయబిలిటీ ఆఫ్ ద ఆడిట్ ఎవిడెన్స్. రిలవెన్స్ అండ్ రిలయబిలిటీ దేని గురించి మాట్లాడుతుంది మనకి, ఇది క్వాలిటీ ఆఫ్ ఆడిట్ ఎవిడెన్స్ గురించి మాట్లాడుతుంది. అంటే ఎంత రిలవెంట్గా ఉంది, ఎంత రిలయబిలిటీ అంటే ఎంత నమ్మొచ్చు, ఎంత రిలవెంట్గా ఉంది, మనం అడిగింది రిలవెంట్గా ఇస్తున్నారా లేకపోతే దీన్ని ఎంత రిలయబుల్గా మనం నమ్మొచ్చు అనే దానికి చూద్దాం మనం ఫస్ట్ ఇది. సో రిలవెన్స్ అనేది ఏంది, రిలవెన్స్ డీల్స్ విత్ లాజికల్ కనెక్షన్ విత్ ద పర్పస్ ఆఫ్ ఆడిట్ పర్పస్. లాజికల్ కనెక్షన్ అంటే ఏంది, మనం స్టాక్ డేట్ అడితే వాళ్ళు స్టాక్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, అలాంటి కాకుండా నీకు డేటాస్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన అనుకో అది రిలవెంట్గా ఉండదు. సో క్వాలిటీ రిలేటెడ్ టు రిలవెన్స్ ఫస్ట్. నెక్స్ట్ రిలయబిలిటీ ఎట్లా, రిలయబిలిటీ అంటే దీన్ని ఎంత నమ్మాలి ఎంత నమ్మొద్దు అనడానికి కొన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఏంది సోర్స్, ఏ సోర్స్ నుంచి ఇది ఫామ్ అయింది, ఎక్కడి నుంచి జనరేట్ అయింది ఆడిట్ ఎవిడెన్స్. నెక్స్ట్ దాని నేచర్ ఏంటి, నెక్స్ట్ సర్కమ్స్టాన్సెస్ అండర్ విచ్ ఇట్ ఏ సర్కమ్స్టాన్సెస్లో ఇది ప్రిపేర్ చేశారు అండ్ కంట్రోల్స్ ఓవర్ ది ప్రిపరేషన్. అంటే అక్కడ ఆల్రెడీ ఆడిట్ ఎవిడెన్స్ ఫామ్ అయినప్పుడు ఎన్ని కంట్రోల్స్ ఉన్నాయి, అసలు కంట్రోల్సే ప్రాపర్గా లేదనుకో, సోర్సే ప్రాపర్గా లేదు, నేచరే బాగాలేదు, ఇవన్నీ లేనప్పుడు నువ్వు రిలయబిలిటీ ఆఫ్ ఆడిట్ ఎవిడెన్స్ అనేది నీకు అసలు నమ్మడానికి లేదు. ఇవన్నీ బాగుంటేనే సోర్సు, నేచర్, సర్కమ్స్టాన్సెస్ ఇట్ ఈస్ ప్రిపేర్డ్ యాజ్ వెల్ యాజ్ కంట్రోల్స్ బాగుంటేనే నువ్వు రిలయబిలిటీ ఆఫ్ ఆడిట్ ఎవిడెన్స్ నమ్ముతావు. సో ఇది. సో దానికి కొన్ని జనరలైజ్ చూసాం. ఇప్పుడు ఎట్లయితే మనము ఇది ఆడిటర్స్ జడ్జిమెంట్ సఫిషియన్సీ ఉండదు, మనకు కొన్ని జనరల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఇది మేబీ ఎక్సెప్షన్ ఉండొచ్చు కొన్నిసార్లు, కానీ జనరల్గా క్వాలిటీ ఆఫ్ రిలయబిలిటీ ఆఫ్ ఆడిట్ ఎవిడెన్స్ ఎప్పుడు ఇంక్రీజ్ అవుతుంది. జనరలైజేషన్ అబౌట్ రిలయబిలిటీ ఆఫ్ ది సబ్జెక్ట్ టు ఇంపార్టెంట్ ఎక్సెప్షన్స్. కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయి, బట్ అంటే జనరల్గా ఇవి ఉంటే రిలయబిలిటీ ఆఫ్ ఆడిట్ ఎవిడెన్స్ ఎక్కువైందని చెప్పొచ్చు. అదేంటంటే ఫస్ట్ వెన్ ఇట్ ఈస్ ఆబ్టైన్డ్ ఫ్రమ్ ద ఇండిపెండెంట్ సోర్స్ అవుట్ సైడ్ ద ఎంటిటీ. ఆబ్వియస్లీ ఆడిట్ ఎవిడెన్స్ ఆబ్టైన్డ్ ఫ్రమ్ అవుట్ సైడ్ ద ఎంటిటీ వాళ్ళకి ఎలాంటి అవసరం ఉండదు కదా టు ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ఆర్ ఏమన్నా మిస్స్టేట్మెంట్ చేయడానికి వాళ్ళకి ఏముండదు. సో ఇండిపెండెంట్ తెచ్చుకుంటే రిలయబిలిటీ ఎక్కువ ఉన్నట్టు మనం అనుకుంటాం విత్ ఇన్ ఆర్గనైజేషన్ కాకుండా. నెక్స్ట్ కంట్రోల్స్ ప్రాపర్గా ఉన్నాయి అండ్ ఎఫెక్టివ్ ఉన్నాయి అనుకో, ఇప్పుడు సోర్స్ ప్రాపర్గా అయింది ఆర్ దాన్ని నమ్మొచ్చు మనం, కంట్రోల్స్ ప్రాపర్గా ఉన్నాయి, ఆ కంట్రోల్ ప్రాపర్గా ఉంటే ఆబ్వియస్లీ ఆడిట్ ఎవిడెన్స్ నమ్మొచ్చు. దెన్ డైరెక్ట్లీ ఆబ్టైన్డ్ బై ద ఆడిటర్, ఇట్ ఆబ్టైన్డ్ అంటే ఇండైరెక్ట్లీ అంటే నువ్వే డైరెక్ట్గా ఆడిటరే డైరెక్ట్గా ఆబ్టైన్ చేసినావు. అంటే ఇప్పుడు మేనేజ్మెంట్ ఆర్ కంపెనీలు తీసుకోవడం కంటే నువ్వే తీసుకున్నావు అనుకో నీకు ఇంకెక్కువ నమ్మొచ్చు కదా. సో డైరెక్ట్లీ ఆబ్టైన్డ్ బై ద ఆడిటర్. నెక్స్ట్ డాక్యుమెంటరీ ఫామ్ ఉంటే ఇంకా అది ఎట్లా అంటే ఎలక్ట్రానిక్ అనవచ్చు ఆర్ పేపర్ అనవచ్చు. డాక్యుమెంటరీ ఫామ్లో ఓవరాల్గా కాకుండా డాక్యుమెంటరీ రూపంలో ఇచ్చిన అనుకో మనకి ఏమవుతుంది, ఆడిట్ ఎవిడెన్స్ ఇంకా ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ ఈ డాక్యుమెంటరీ ఫామ్ కూడా ఒరిజినల్ డాక్యుమెంట్ ఉంటే ఇంకా బాగుంటుంది. ఒరిజినల్ డాక్యుమెంట్ ఏంది అలా లైక్ జిరాక్స్ కాపీస్, ఫోటో కాపీస్ ఇలా కాకుండా ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉంటే ఇంకా బాగుంటుంది. సో చెప్పండి ఆన్సర్ ఎట్లుంటుంది అంటే ఇది ఒకటి ఇండిపెండెంట్ సోర్స్, ఇండిపెండెంట్ అవుట్ సైడ్ ద ఎంటిటీ నుండి వస్తే బాగుంటుంది. అంటే ఎప్పుడు రిలయబిలిటీ ఆఫ్ ఆడిట్ ఎవిడెన్స్ ఇంక్రీజ్ అంటే ఇది రాయాలి మనం. రిలయబిలిటీ ఆఫ్ ఆడిట్ ఎవిడెన్స్ ఇంక్రీజ్, ఇండిపెండెంట్ సోర్స్ ఒకటి, కంట్రోల్స్ ఆర్ ఎఫెక్టివ్ ఉండాలి, డైరెక్ట్లీ ఆబ్టైన్డ్ బై ద ఆడిటర్ ఉండాలి, డాక్యుమెంటరీ ఫామ్ ఉండాలి, దాంతోపాటు ఆ డాక్యుమెంటరీ ఒరిజినల్ ఫామ్లో ఉంటే ఒరిజినల్ డాక్యుమెంట్ ఉంటే ఇంకా రిలయబిలిటీ ఆఫ్ ఆడిట్ ఎవిడెన్స్ ఇంక్రీజ్ అవుతుంది. సో ఇది రిలయబిలిటీ ఆఫ్ ఆడిట్ ఎవిడెన్స్ జనరల్ ఫ్యాక్టర్స్, కొన్ని ఎక్సెప్షన్స్తో పాటు. నెక్స్ట్ ఆడిట్ ప్రొసీజర్స్ ఫర్ ఆబ్టైనింగ్ ద ఆడిట్ ఎవిడెన్స్. ఆడిట్ ప్రొసీజర్స్ ఏముంటాయి, ఇప్పుడు ఒకటి రిస్క్ అసెస్మెంట్ ప్రాసెస్ ఏముంటుంది ఇక్కడ ఎస్ఏ 300లో వస్తుంది. నెక్స్ట్ ఫర్దర్ ఆడిట్ ప్రొసెస్. రిస్క్ అసెస్మెంట్ ప్రొసెస్ ఏంటంటే ఎగ్జాంపుల్ మనకి
ఎగ్జాంపుల్ సూపర్ మార్కెట్ ఉంది. సూపర్ మార్కెట్ ఆడిట్ చేయడానికి మనం ఆడిటర్కి వెళ్తున్నాం. అక్కడ ఏం చేస్తాం, మనం సూపర్ మార్కెట్ వెళ్ళినప్పుడు బిల్లింగ్ సాఫ్ట్వేర్ ఎలా ఉందని చూస్తాం. బిల్లింగ్ సాఫ్ట్వేర్ ఎలా ఉంది, ఈ క్యాష్ ఏదైతే డైలీ కలెక్ట్ చేస్తారో వెళ్ళి బ్యాంక్లో డిపాజిట్ చేస్తున్నారని చూస్తాము. నెక్స్ట్ ఏం చేస్తాము, సీసీటీవీ ప్రాపర్గా ఉందా, ఇవన్నీ నువ్వు ఏం చేస్తున్నావు, ఇంకా నువ్వు రిస్క్ అసెస్మెంట్ ప్రాసెస్ అంటే అండర్స్టాండ్ చేసుకుంటున్నావు అంతే. బిజినెస్ ఎలా నడుస్తుంది ఏంటనేది జస్ట్ అండర్స్టాండ్ చేసుకుంటున్నావు. నువ్వు ఇంకా చెకింగ్ చేస్తలేదు, కరెక్ట్ ఉందా అని చెకింగ్ చేస్తలేదు. ఫర్దర్ ఆడిట్ ప్రాసెస్ అంటే ఫర్దర్ ఆడిట్ ప్రాసెస్ ఏం చేస్తాం, నెక్స్ట్ మనము ఇప్పుడేమో రిస్క్ అసెస్మెంట్ అండర్స్టాండింగ్ ద బిజినెస్ అంతే. ఫర్దర్ ఆడిట్ ప్రాసెస్ ఏం చేస్తామంటే చూస్తావు అసలు ఈ బిల్లింగ్ సాఫ్ట్వేర్లో కానీ సీసీటీవీలో కానీ ఈ క్యాష్ డిపాజిట్ చేసినప్పుడు ఎక్కడ రిస్క్ ఎక్కువ ఉంది, ఎక్కడ ఐడెంటిఫై చేసినావు నువ్వు రిస్క్. అసలు ఈ బిల్లింగ్ సాఫ్ట్వేర్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి బిల్లింగ్ సాఫ్ట్వేర్ చేసేవాడికి క్యాష్ కలెక్షన్కి సంబంధం ఉండకూడదు. ఇలాంటివన్నీ కొన్ని ఫ్యాక్టర్స్ చూసినావు అనుకో, అది ఫర్దర్ ఆడిట్ ప్రొసీజర్స్. ఇప్పుడు నువ్వు డీటెయిల్ వెళ్తావు. టెస్ట్ ఆఫ్ కంట్రోల్, సబ్స్టాంటివ్ ప్రొసెస్. టెస్ట్ ఆఫ్ కంట్రోల్స్ అంటే అసలు కంట్రోల్స్ ఎక్కడ వీక్ ఉన్నాయి, అంటే కంట్రోల్స్ మనం ప్రాపర్గా పెట్టట్లేదు. ఇప్పుడు అన్నా కదా రిస్క్ ఎక్కడ ఉందంటే ఎవరైతే బిల్లింగ్ సాఫ్ట్వేర్ చేస్తున్నారో వారికి క్యాష్కి ఎలాంటి కంట్రోల్ ఉండకూడదు. సో అక్కడ కంట్రోల్స్ ప్రాపర్గా అర్థమైంది. సబ్స్టాంటివ్ ప్రొసెస్ అంటే ఓకే కంట్రోల్ లేదు, ఇక్కడ లీకేజ్ ఉంది ఆర్ ఇక్కడ క్యాష్ లీక్, ఇప్పుడు యాక్చువల్ మిస్టేట్మెంట్ ఏందని చెప్పి సబ్స్టాంటివ్ ప్రొసీజర్ చూస్తావు. సో ఒకటి రిస్క్ అసెస్మెంట్ ప్రొసీజర్స్, ఇంకోటి ఫర్దర్ ఆడిట్ ప్రొసీజర్స్. నెక్స్ట్ ఆడిట్ ప్రొసీజర్స్ టు ఆబ్టైన్ ఆడిట్ ఎవిడెన్స్ ఇంక్లూడ్. ఇదేమో ఆడిట్ టైప్స్ ఆఫ్ ఆడిట్ ఎవిడెన్స్. ఇది ఫర్దర్ ఆడిట్ ప్రొసెస్, ఫర్దర్ రిస్క్ అసెస్మెంట్ ప్రొసెస్, ఫర్దర్ ఆడిట్ ప్రొసెస్. ఇది ఆడిట్ ప్రొసీజర్స్లో ఏమేమి ఉంటాయని చెప్పి ఇది. యాక్చువల్లీ ఎప్పుడైనా నువ్వు క్వశ్చన్ అడిగిన అనుకో, ఆడిట్ ప్రొసెస్ ఫర్ ఆబ్టైనింగ్, ఈ రెండు రాసిన అనుకోండి, పైన ఏమైనా రిస్క్ అసెస్మెంట్ ప్రొసీజర్స్ ఉంటాయి, ఫర్దర్ ఆడిట్ ప్రొసీజర్స్ ఉంటాయని రాసి ఆ రిస్క్ అసెస్మెంట్ ప్రొసీజర్స్లో ఈ టైప్ ఆఫ్ ప్రొసీజర్స్ అని చెప్పి మళ్ళీ రాయాలి. ఇవి టైప్స్ ఆఫ్ ప్రొసీజర్స్. ఈ ప్రొసీజర్స్లో ఏమేమి చేస్తామనేది ఇది ఇంక్లూడ్ ఏంటండి. సో ఫస్ట్ మనం వచ్చేద్దాం. ఫస్ట్ ఒకటి ఏంది, ఇన్స్పెక్షన్లో ఏముంటుందంటే మనం ఎగ్జామినేషన్ ఆఫ్ ది రికార్డ్స్, డాక్యుమెంట్స్ ఇవన్నీ చేస్తాం. ఇంటర్నల్ కానీ ఎక్స్టర్నల్ కానీ పేపర్, ఎలక్ట్రానిక్ ఏదైనా చేస్తాం. సో ఎగ్జామినేషన్ బై ఫిజికల్ ఎగ్జామినేషన్ ఆఫ్ అసెట్, ఇదంతా కూడా ఏంది అంటే మనం ప్రాపర్గా ఫిజికల్ వెళ్ళి ఎగ్జామినేషన్ చేస్తున్నాం ఇన్స్పెక్షన్ అంటే. సో సమ్ డాక్యుమెంట్స్ రిప్రజెంట్స్ డైరెక్ట్ ఆడిట్ ఎవిడెన్స్ ఫర్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ది అసెట్. ఇప్పుడు వెళ్ళి ఇన్స్పెక్షన్ చేసేటప్పుడు ఏం చేస్తావు, నువ్వు వెళ్ళి మన బ్యాలెన్స్ షీట్లో ఏంది అసెట్ ఉంది, అసెట్ని వెళ్ళి నువ్వు ఇన్స్పెక్షన్ చేస్తున్నావు. ఇన్స్పెక్ట్ చేసినప్పుడు ఓకే నిజంగానే అసెట్ ఉందని తెలిసిపోయింది, కానీ ఇది చూసినంత మాత్రాన ఇక్కడ ఏముందంటే ఇన్స్పెక్షన్ ఆఫ్ ఇంటాంజిబుల్ అసెట్స్ మే ప్రొవైడ్ రిలయబుల్ ఆడిట్ ఎవిడెన్స్ విత్ రెస్పెక్ట్ టు ది ఎగ్జిస్టెన్స్ ఒకటే నీకు తెలుస్తుంది. ఇట్ డజంట్ మీన్ దట్ ఇన్స్పెక్షన్ ఆఫ్ ద నాట్ నెసరీ ప్రొవైడ్ అసలు ఈ ఓనర్ ఎవరు ఆర్ వాల్యూ ఆఫ్ ది ఎంటిటీ, రైట్స్ అండ్ ఆబ్లిగేషన్స్ ఏమున్నాయి. అసెట్ నువ్వు ఇన్స్పెక్షన్ చేస్తే ఏం తెలుస్తుంది నీకు, ఓన్లీ అక్కడ వాళ్ళ బుక్లో చూపించిన అసెట్ ఏదైతుందో అది అక్కడ రియల్గా ఎగ్జిస్టెన్స్ అని తెలుస్తుంది. అంత మాత్రాన దాని మీద అది వాల్యూ ఎంత అని తెలిసింది, ఆర్ వాల్యూ ఎంత, ఆర్ ఓనర్షిప్ ఎంత, ఇంకేంటి ఓనర్షిప్ కాకుండా ఇంకేమున్నాయి మనకి, దాని మీద రైట్స్ అండ్ ఆబ్లిగేషన్స్ ఎవరెవరికి ఉన్నాయి ఇవన్నీ తెలియదు. సో ఇన్స్పెక్షన్లో ఇదో డ్రాబ్యాక్. నెక్స్ట్ అబ్జర్వేషన్ ఏం చేసాం అంటే అబ్జర్వేషన్ కన్సిస్ట్ లుకింగ్ ఎట్ ద ప్రాసెస్ బీయింగ్ పర్ఫార్మ్ బై అదర్స్. అంటే ఇప్పుడు వేరే వాళ్ళు పర్ఫామ్ చేసి నువ్వు జస్ట్ అబ్జర్వేషన్ దూరం నుంచి, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఫిజికల్ ఇన్వెంటరీ కౌంటింగ్ చేస్తారు, నువ్వు అక్కడ దూరం నుంచి చూస్తున్నావు, ఓకే వీళ్ళు బాగానే చేస్తున్నారు. కొన్ని ప్రొసీజర్స్ ఉంటాయి కదా, కొన్ని చూసి అర్థమవుతుంది, కొన్ని డీప్గా వెళ్ళాలి, కొన్ని చూసి అర్థమవుతుంది. సో అబ్జర్వ్ చేస్తున్నావు. కాకపోతే ఇక్కడ లిమిటేషన్ ఏంటంటే బట్ ఈస్ లిమిటెడ్ టు ద పాయింట్ ఎట్ విచ్ అబ్జర్వేషన్ టేక్స్. మనం చూసేటప్పుడు మాత్రమే వాళ్ళు ప్రాపర్గా కౌంటింగ్ చేస్తారు. వన్స్ మనం అక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఎలానే చేయొచ్చు. సో ఇది డ్రాబ్యాక్ ఇది అబ్జర్వేషన్కి. ఫస్ట్ ఇన్స్పెక్షన్, దెన్ అబ్జర్వేషన్. థర్డ్ ఏంది ఎక్స్టర్నల్ కన్ఫర్మేషన్. ఇది 505లో ఇంకా డీటెయిల్గా మాట్లాడుకుందాము. జస్ట్ ఈ డెఫినేషన్ చదువుతాం. ఏంటంటే ఎక్స్టర్నల్ కన్ఫర్మేషన్ రిపోర్ట్స్ ఆడిట్ ఎవిడెన్స్ డైరెక్ట్ రిటర్న్ రెస్పాన్స్ టు ద ఆడిటర్ ఫ్రమ్ థర్డ్ పార్టీ అంటే విచ్ ఈస్ నాట్ రిలేటెడ్ టు ద కంపెనీ, డైరెక్ట్ రిటర్న్ రెస్పాన్స్ ఇస్తాడు. ఇది మనం 505లో ఇంకా డీటెయిల్గా తెలుసుకుందాం. మనం రీక్యాలిక్యులేషన్ ఏంది, ఇక్కడ మనము అర్థమెటికల్ క్యాలిక్యులేషన్ మీద ఎక్కువ మనం ఫోకస్ చేస్తాం. రీపర్ఫార్మెన్స్ ఏంటంటే ఆల్రెడీ ఇందాక మనం అబ్జర్వ్ చేసినాం కదా, ఇక్కడ ఏం చెప్పాం, ఆడిటర్స్ ఇండిపెండెంట్ ఎగ్జిక్యూషన్ అంటే అసలు ఆడిటర్ ఇట్ సెల్ఫ్ వెళ్ళి చూస్తాడు అన్నట్టు. ఆడిటరే వెళ్ళి పర్ఫామ్ చేస్తాడు ప్రొసీజర్స్లో, అక్కడ అబ్జర్వేషన్ ఇక్కడ వెళ్ళి చేస్తాడు. అనలిటికల్ ప్రొసీజర్స్ ఇది కూడా ఏం చేస్తాం SA 520లో ఇంకా డీటెయిల్గా చూద్దాము. ఇక్కడ ఏంటంటే రిలేషన్షిప్ ఏమో బోత్ ఫైనాన్షియల్ నాన్ ఫైనాన్షియల్ డేటా. అంటే జస్ట్ బ్రీఫ్ ఏంటంటే ఎగ్జాంపుల్ ఈ ఇయర్లో మనకి కొన్ని సేల్స్ ఆర్ 100 crores సేల్స్ అయినా అనుకో, మనం లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తాము. అసలు ఇంకే వేరే ఫ్యాక్టర్స్ ఏమైనా ఫైనాన్షియల్ నాన్ ఫైనాన్షియల్ డేటాతో కంపేర్ చేసి తెలుసుకుంటాం. అది SA 520లో ఇంకా క్లియర్గా చూద్దాం అనలిటికల్ ప్రొసీజర్స్ అంటే. నెక్స్ట్ ఎంక్వైరీ ఏంటంటే సీకింగ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ నాలెడ్జబుల్ పర్సన్ బోత్ ఫైనాన్షియల్ నాన్ ఫైనాన్షియల్ డేటా విత్ ఇన్ అవుట్ సైడ్ ద ఎంటిటీ. ఎట్లా సరే ఎంక్వైరీ ఈజ్ యూజ్డ్ ఎక్స్టెన్సివ్లీ త్రూ అవుట్ ద ప్రాసెస్ ఆడిట్లో జనరల్గా ఎంక్వైరీ యూజ్ చేస్తాము. సో ఇక్కడ ఏముంటాయి మనకి ఫార్మల్ ఎంక్వైరీస్ ఉంటాయి, ఇన్ఫార్మల్ ఉంటాయి. ఎవాల్యుయేటింగ్ ద రెస్పాన్స్ ఎవాల్యుయేటింగ్ ఇంటిగ్రల్ ప్రాసెస్ ది ఎంక్వైరీ ప్రాసెస్. నెక్స్ట్ ఏంటి, ఈ ఎంక్వైరీలో నీకు ఏం తెలుస్తుంది అంటే ఇన్ఫర్మేషన్ నాట్ ప్రీవియస్లీ ప్రొసెస్డ్. నీ దగ్గర ఇంత ముందుకు తీసుకోలేని ఏదైతే ఆర్ ఇన్ఫర్మేషన్ ఉందో ఈ ఎంక్వైరీ వల్ల ఇప్పుడు నీకు తెలియవచ్చు. ఇంకొకటి ఏమవచ్చు అంటే ఇన్ఫర్మేషన్ ఇంతకుముందుకు ఒకటి తీసుకున్నావు, కానీ ఈ ఎంక్వైరీ చేయడం వల్ల సిగ్నిఫికెంట్ డిఫరెంట్. ఇప్పుడు ఇంకో ముందేమో వేరే ఇన్ఫర్మేషన్ ఉండే వేరేలాగా చెప్పారు, బట్ ఎంక్వైరీ చేయడం వల్ల ఏమైంది సిగ్నిఫికెంట్గా ముందు తీసుకున్న ఆడిట్ ఎవిడెన్స్కి ఈ ఆడిట్ ఎవిడెన్స్కి చాలా సిగ్నిఫికెంట్ డిఫరెన్స్ కూడా ఉండొచ్చు.
So although inquiry may provide important audit evidence, inquiry alone does not provide sufficient audit evidence in the absence of material misstatement of the assertion level nor operating effectiveness. కాకపోతే ఏంటంటే ఎంక్వైరీ నీకు అనేది ఏంది, నీకు సఫిషియెంట్ అప్రాపరేట్ ఆడిట్ ఎవిడెన్స్ ఎప్పుడు ఎందుకు ఏదంటే మెటీరియల్ మిస్టేట్మెంట్ అసెషన్ లెవెల్ అది లేనప్పుడు ఆర్ ఆపరేటింగ్ కంట్రోల్స్ లేనప్పుడు నువ్వు ఎంక్వైరీ ఎంత చేసినా సరే నీకు సఫిషియెంట్ అప్రాపరేట్ ఆడిట్ ఎవిడెన్స్ ఉండదు. ఎప్పుడు ఇవి కూడా ఉండాలి ప్రాపర్గా నీకు. ఇది మెటీరియల్ మిస్టేట్మెంట్, ఇది మెటీరియల్ మిస్టేట్మెంట్ ఆఫ్ అసెషన్ లెవెల్ అనేది ప్రాపర్గా ఉండాలి. దాంతోపాటు ఆపరేటింగ్ ఎఫెక్టివ్నెస్ కంట్రోల్స్ కూడా కరెక్ట్ ఉండాలి. ఇవి ఉంటేనే నీకు ఎంక్వైరీ అనేది ప్రాపర్ ఆడిట్ ఎవిడెన్స్ ఇస్తుంది. సో ఇవి ఏంటి, ఆడిట్ ప్రొసీజర్స్ ఇంక్లూడ్ ఏమేమి ఉంటాయి అనేది ఇది ఆన్సర్. నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్దాం మనం. అసర్షన్స్ అంటే ఏంది? ఫస్ట్ అసర్షన్స్ అంటే ఏంటంటే క్లెయిమ్స్ మేడ్ బై ద మేనేజ్మెంట్ ఇన్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. క్లెయిమ్స్ మేడ్ అంటే ఏంటి, వాళ్ళు ఏదైతే ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ప్రిపేర్ చేస్తారో, ఇగో ఇది అసెట్, ఇది స్టాకు, ఇది క్యాష్ అని చెప్పి కొన్ని ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ప్రిపేర్ చేస్తారంటే క్లెయిమ్స్ వాళ్ళు ఏదైతే అనుకొని ఆర్ కొన్ని అజంప్షన్ యూజ్ చేసుకొని కొన్ని మెథడ్స్ యూజ్ చేసి ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ప్రిపేర్ చేసిన దాన్ని అసర్షన్స్ అంటారు. అసర్షన్స్ రిఫర్స్ టు రిప్రజెంటేషన్ బై ద మేనేజ్మెంట్, ఒకటి ఎక్స్ప్లిసిట్ అదర్వైజ్ దట్ ఎంబెడెడ్ ఇన్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్ యూజ్డ్ బై ద ఆడిటర్స్ టు కన్సిడర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెటీరియల్ మిస్టేట్మెంట్ దట్ మే అక్కర్. సో ఇప్పుడు మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అబౌట్ ద క్లాస్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఈవెన్ చూద్దాం. ఇవి మోస్ట్లీ ఏముంటాయంటే P&L ఐటమ్స్ ఉంటాయి. P&L ఐటమ్స్ ఇవన్నీ ఉంటాయి కదా. సో కొన్ని వాళ్ళు P&L ప్రిపేర్ చేసి పెట్టారు. సో దాని గురించి మనం తెలుసుకుంటాం. అసర్షన్స్ అంటే అక్కరెన్స్, అసలు ఇది ప్రాపర్గా పర్టెన్స్ టు ద ఎంటిటీ నిజంగా జరిగిందా లేదా. ఎగ్జాంపుల్ ట్రావెల్ ఎక్స్పెన్స్ ఉందనుకోండి, ఆ ట్రావెల్ ఎక్స్పెన్స్ అనేది అక్కర్డ్ అండ్ పర్టెన్స్ టు ద ఎంటిటీ, అది చెక్ చేసుకుంటాం. నెక్స్ట్ కంప్లీట్నెస్ ఏంది, ఆల్ ద ట్రాన్సాక్షన్ ఈవెంట్స్ హ్యాస్ బీన్ రికార్డెడ్. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ 1000 ట్రావెల్ ఎక్స్పెన్స్ అయింది అనుకో, 100 రికార్డ్ చేసి ఉంటారు కదా. సో కంప్లీట్గా రికార్డ్ చేసిందని తెలుసుకుంటాం. నెక్స్ట్ అక్యురసీ అంటే ఏంది, అమౌంట్స్ అదర్ రిలేటింగ్ డేటా ట్రాన్సాక్షన్ హ్యాస్ బీన్ రిపోర్టెడ్, అంటే అన్ని కరెక్ట్గా రిపోర్ట్ చేయాలి, కొన్ని మిస్ అయినా లేకపోతే అన్ని రిపోర్ట్ చేసినా చూసుకుంటారు. కట్ ఆఫ్ ఏంది, ప్రాపర్ అకౌంటింగ్ పీరియడ్, అంటే ఈ ఇయర్కి సంబంధించిన ట్రావెల్ ఎక్స్పెన్స్ ఉందా లేకపోతే ప్రీవియస్ ఇయర్ది ఏమైనా వేసారా, నెక్స్ట్ ఇయర్ది ఏమైనా వేసారా చూసుకోవాలి. నెక్స్ట్ క్లాసిఫికేషన్ ఏంది, ప్రాపర్ అకౌంట్స్. ఇప్పుడు ట్రావెల్ ఎక్స్పెన్స్ని ఫిక్స్డ్ అసెట్ లాగా చూపించాను అనుకోండి, ప్రాపర్ అకౌంట్ అంటే రెవెన్యూ లాగా చూపించుకోవాలి దాన్ని. ఫిక్స్డ్ ఎక్స్పెన్స్ లాగా చూపించుకోలేం కదా, అంటే ఫిక్స్డ్ అసెట్కి పర్చేజ్ చేసినట్టు కాకుండా అది ప్రాపర్ క్లాసిఫికేషన్ ప్రాపర్గా ఏందా చూసుకుంటాం. సో ఇదేంది ఓసీఏసీసీ షార్ట్ కట్, అంతే కదా, ఓసీఏసీసీ. ఇది అబౌట్ క్లాస్ ఆఫ్ ట్రాన్సాక్షన్ అండ్ ఈవెంట్స్. నెక్స్ట్ అకౌంట్ బ్యాలెన్స్, ఇదేంది మెయిన్గా బ్యాలెన్స్ షీట్ ఐటమ్స్. ఎగ్జాంపుల్ అసెట్స్ అనుకోండి, మనకి అసెట్లో ఏం తెలుస్తుంది, ఎగ్జిస్టెన్స్ ఏం తెలుస్తుంది మనకి, ఓకే ఇది అసెట్ అనేది అసెట్ ఆర్ లయబిలిటీ, బ్యాలెన్స్ షీట్ ఐటమ్ ఇంట్రెస్ట్ ఉంది ఇంట్రెస్ట్ ఆర్ ఈక్విటీలకు ఉందని తెలుస్తుంది. రైట్స్ అండ్ ఆబ్లిగేషన్స్, రైట్స్ ఉన్నాయి అసెట్ అయితే రైట్స్ ఉన్నాయి, లయబిలిటీ ఉంటే ఆబ్లిగేషన్ తెలుస్తుంది. కంప్లీట్నెస్, ఇందాక చూసినట్టు కంప్లీట్నెస్ ఏంది, అన్ని రికార్డ్ చేసినా లేదా. వాల్యుయేషన్ ఏంది, ప్రాపర్ అమౌంట్స్ అండ్ అలొకేషన్, ఇక్కడ ఉంది అసెట్స్ అండ్ లయబిలిటీస్ హ్యాస్ బీన్ ఫైనాన్షియల్ అప్రాప్రియేట్ అమౌంట్కి రికార్డ్ చేసినా లేదా. సో ఇదేంది ఈఆర్సీవి, ఇది షార్ట్ కట్. నెక్స్ట్ ప్రజెంటేషన్ అండ్ డిస్క్లోజర్స్, జనరల్గా ఏంది, ఇది నోట్స్ టు అకౌంట్ అనుకోండి, మనకి నోట్స్ టు అకౌంట్లో ఏదైతే ఇన్ఫర్మేషన్ దాని గురించి అసర్షన్స్. అక్కరెన్స్, అండ్ ఇప్పుడు ఫస్ట్ దాంట్లో ఏముంది అక్కరెన్స్, సెకండ్ దాంట్లో ఏముంది రైట్స్ అండ్ ఆబ్లిగేషన్స్, సేమ్ అదే. కంప్లీట్నెస్, అన్ని కంప్లీట్గా మొత్తం ఏది మిస్ చేయకుండా కంప్లీట్గా ఉందా లేదా. నెక్స్ట్ క్లాసిఫికేషన్ కరెక్ట్గా అండర్స్టాండబుల్ ఇచ్చినట్టు క్లియర్గానే నోట్స్ టు అకౌంట్లో ఇచ్చిరా లేదా. నెక్స్ట్ అక్యురసీ అండ్ వాల్యుయేషన్ కరెక్ట్గా ఉందా లేదా. సో ఇదేంది, మీ మూడేంది క్లాస్ ఆఫ్ అసర్షన్స్ అబౌట్ ద క్లాస్ ఆఫ్ ట్రాన్సాక్షన్ అండ్ అకౌంట్ బ్యాలెన్సెస్. నెక్స్ట్ ఏంది ట్రాన్సాక్షన్స్ అండ్ ఈవెంట్స్, అకౌంట్ బ్యాలెన్సెస్ అండ్ ప్రజెంటేషన్ డిస్క్లోజర్. నెక్స్ట్ నెగిటివ్ అసర్షన్స్ ఏంటంటే ఇట్ మే బి ఎక్స్ప్రెస్డ్ ఆర్ ఇంప్లైడ్. ఎక్స్ప్రెస్డ్ అంటే ఏంటంటే ఇక్కడ నీకు విచ్ ఈస్ స్టేటెడ్ దట్ దేర్ ఇస్ నో కంటింజెంట్ లయబిలిటీ అనేది ఎక్స్ప్రెస్, అంటే నోట్స్ టు అకౌంట్లో క్లియర్ ఇస్తాడు మాకు కంటింజెంట్ లయబిలిటీ ఆర్ లిటిగేషన్స్ ఇలాంటివి ఏం లేవని చెప్పి చెప్తారు. నెగిటివ్ అసర్షన్స్ అంటే ఏంది, అసర్షన్ అది నెగిటివ్ కదా, లిటిగేషన్ ఉండడం ఆర్ సమ్ కంటింజెంట్ లయబిలిటీ ఉండదు అనేది సమ్ నెగిటివ్ థింగ్, కానీ అసర్షన్ అలా చెప్పేస్తున్నాడు, ఎక్స్ప్రెస్గా చెప్తారు. ఎందుకంటే నోట్స్ టు అకౌంట్లో కంపల్సరీ ఉంటుంది మనకి, ఒకవేళ కంటింజెంట్ లయబిలిటీ ఉంటే ఉందని చెప్పండి, లేకపోతే లేదని చెప్పండి, లేదు కాబట్టి నో కంటింజెంట్ లయబిలిటీ అని చెప్పి ఎక్స్ప్రెస్గా చెప్తారు. ఇంకోటి ఇంప్లైడ్ ఏంటంటే ఇన్ ద బ్యాలెన్స్ షీట్ దేర్ ఈజ్ నో ఐటమ్ ఆఫ్ బిల్డింగ్, ఇది చెప్పే అవసరం లేదు, ఇంప్లైడ్ అది. నా బ్యాలెన్స్ షీట్లో బిల్డింగ్ లేదని చెప్పే అవసరం లేదు, అది ఇంప్లైడ్ అంటారు. సో నెగిటివ్ అసర్షన్స్ 2 టైప్స్, ఒకటి ఎక్స్ప్రెస్గానే చెప్తారు, ఇంప్లైడ్ ఏంటంటే చూస్తే నీకు అర్థమైపోతుంది, అది ఇంప్లైడ్. సో ఇవి నెగిటివ్ అసర్షన్స్. నెక్స్ట్ నేచర్ అండ్ టైమింగ్ ఆఫ్ ఆడిట్ ప్రొసీజర్స్, ఇది చాలాసార్లు చూసాం, బట్ ఇక్కడ చూద్దాం. మనకి ఏంటంటే నేచర్ అండ్ టైమింగ్ ఆఫ్ ఆడిట్ ప్రొసెస్ టు బి యూజ్డ్ బై ఎఫెక్టెడ్ బై ద ఫ్యాక్ట్ దట్ సమ్ ఆఫ్ ది అకౌంటింగ్ డేటా ఆర్ అదర్ ఇన్ఫర్మేషన్ అవైలబుల్ ఇన్ ఓన్ ఎలక్ట్రానిక్ ఫామ్ ఎట్ సర్టన్ పీరియడ్ ఆఫ్ టైమ్. ఇప్పుడు ఈ కామర్స్ ఉంది, ఈ కామర్స్ అమెజాన్ తీసుకుందాం మనం. అమెజాన్ తీసుకుంటే ఇక్కడ మోస్ట్ ఆఫ్ ది ఆడిట్ ఎవిడెన్స్ ఆడిట్ డేట్ ఎట్లుంటుంది మనకి ఎలక్ట్రానిక్ ఫామ్లోనే ఉంటుంది. సో ఎలక్ట్రానిక్ ఫామ్ సర్టన్ పాయింట్, అంటే ఇంత యూజ్ డేటా ఉంది కాబట్టి కొన్ని డేటా వెళ్ళిపోతుంటుంది, సర్టన్ పీరియడ్ వరకే స్టోర్ అవుతుంది, దాని తర్వాత వెళ్ళిపోతుంది. సో అది చెప్తున్నాడు. సో ఓన్లీ ఎలక్ట్రానిక్ ఫామ్లోనే ఉంటుంది, ఓన్లీ సర్టన్ పీరియడ్ వరకే ఉంటుంది. ఎగ్జాంపుల్ సోర్స్ ఆఫ్ డాక్యుమెంట్స్ సచ్ as పర్చేస్ ఆర్డర్స్, ఇన్వాయిస్ అండ్ ఎగ్జిస్ట్ ఓన్లీ ఎలక్ట్రానిక్ ఫామ్ యాజ్ ఎంటిటీ యూజెస్ ఈ కామర్స్ ఆర్ డిస్కార్డెడ్ అంటే తీసేస్తుంది ఆఫ్టర్ స్కానింగ్స్. when the entity uses image processing system facility on the site certain filter may not be available, అంటే
సో ఈ కామర్స్ ఆపరేటింగ్ గురించి చెప్తున్నది. ఏం చేస్తారు వాళ్ళంటే కొన్ని డాక్యుమెంట్స్ ఒకవేళ ఫిజికల్ ఉన్నా సరే స్కాన్ చేసి పెట్టుకుంటారు. ఎట్ సర్టన్ పాయింట్ అయిన తర్వాత అవి డిలీట్ అయిపోతాయి కాబట్టి మనం యాజ్ ఆడిటర్ ఏం చేయాలంటే మే రిక్వెస్ట్ ద రిటెన్షన్ ఆఫ్ సమ్ ఇన్ఫర్మేషన్. వాళ్ళు అడగాలి, నాకు ఆడిట్ ఎవిడెన్స్ కావాలి, ఇన్ఫర్మేషన్ కావాలి, రిక్వెస్ట్ మీరు కొన్ని రిటర్న్ చేయమని చెప్పాలి. ఒకవేళ రిటెన్షన్ ఫర్ ఆడిటర్స్ రివ్యూ కోసం చేయమనాలి, లేకపోతే ఎప్పుడైతే అది ఆడిట్ ఎవిడెన్స్ అవైలబుల్ ఉందో అప్పుడు వెళ్ళి నువ్వు ఆడిట్ ప్రొసీజర్స్ పర్ఫామ్ చేయాలి. సో ఇది నేచర్ అండ్ టైమింగ్ ఆఫ్ ఆడిట్ ప్రొసీజర్స్. నెక్స్ట్ ఆడిట్ ట్రైల్ ఏంటంటే నీకు కస్టమర్ వచ్చి ఒక గూడ్ కొన్నాడు అనుకో, దగ్గర కస్టమర్ బై ద గూడ్స్ అనుకో, అక్కడ ఏం చేస్తావు, నెక్స్ట్ ఒక ఇన్వాయిస్ జనరేట్ చేస్తావు. ఆ ఇన్వాయిస్ నుంచి ఏం చేస్తుంది, సేల్స్ వెళ్ళిపోతుంది, సేల్స్ ఎంట్రీ చేస్తాను, సేల్స్ అంటే P&Lకి వెళ్తుంది. సో ఇదంతా ఒక ప్రొసీజర్ కదా. సో ఆడిట్ ట్రైల్ ఏంటంటే డాక్యుమెంటెడ్ ఫ్లో ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఇట్ ఈస్ యూజ్డ్ టు ఇన్వెస్టిగేట్ ద సోర్స్ ఆఫ్ డాక్యుమెంట్ వాస్ ట్రాన్సాక్టెడ్ ఇన్ అకౌంట్ ఎంట్రీ నుంచి, అంటే పాయింట్ ఆఫ్ ఎంట్రీ నుంచి ఎండ్ వరకు మొత్తం చూసుకుంటాం. సో దట్ ఏంది డూప్లికేషన్ కానీ ఆర్ ఫ్రాడ్లు కానీ ఇవన్నీ మనం ఎలిమినేట్ చేస్తాం. అదే ఆడిట్ ట్రైల్. ఎంట్రీ ఫ్రమ్ దేర్ ఈజ్ ఇన్సర్టెడ్ ఇన్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆఫ్ ది ఎంటిటీ. ఇట్ హెల్ప్స్ టు ఆడిట్ టు వెరిఫై ద కంట్రోల్స్. అసలు ఇది ఇప్పుడు అన్నా కదా పర్చేజ్ ఆఫ్ గూడ్స్, అసలు కంట్రోల్స్ ఎట్లా ఉన్నాయి, అంటే ఎక్కడి నుంచి ఎంట్రీ అవుతుంది ఫైనాన్షియల్ స్టేట్మెంట్ నుంచి, అకౌంటింగ్ ఎంట్రీకి ఎట్లా అవుతుంది, అక్కడ నుంచి ఫైనాన్షియల్ స్టేట్మెంట్కి ఎట్లా అవుతుంది, ఇక్కడ కంట్రోల్స్ ప్రాపర్ ఉన్నాయా లేవా అని చూసుకుంటాం. ఆపరేటింగ్ ఎఫెక్టివ్లీ ఆర్ నాట్. ఆడిట్ ట్రైల్స్ యూజ్ టు వెరిఫై ద ట్రాక్ మెనీ టైప్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్ ఇంక్లూడింగ్ అకౌంటింగ్ అని ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్. సో ఆడిట్ ట్రైల్స్ ఎనేస్ రిలయబిలిటీ ఆఫ్ ద ఆడిట్ ఎవిడెన్స్. ఆబ్వియస్లీ ఇప్పుడు మన ఆడిట్ ట్రైల్లో మనము ఎండ్ నుంచి ఎంట్రీ నుంచి ఎండ్ వరకు చూసాం కాబట్టి రిలయబిలిటీ ఆఫ్ ఆడిట్ ఎవిడెన్స్ పెరుగుతుంది. మనకు మొత్తం ట్రాన్సాక్షన్ ఫ్లో మొత్తం అర్థమవుతుంది కాబట్టి ఇవన్నీ ఆడిట్ ట్రైల్ పెట్టుకోవడం వల్ల రిలయబిలిటీ ఆఫ్ ఆడిట్ ఎవిడెన్స్ కూడా మనకు ప్రాపర్గా దొరుకుతుంది ఆడిట్ ట్రైల్. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే మేనేజ్మెంట్ ఎక్స్పర్ట్. వీడు ఎవడంటే మేనేజ్మెంట్ ఎక్స్పర్ట్ ఈజ్ ఇండివిజువల్ అయినా సరే ఆర్గనైజేషన్ అయినా సరే, వీళ్ళు ఎక్కడ ఎక్స్పర్టైజ్ అంటే అదర్ దెన్ అకౌంటింగ్ ఆర్ ఆడిటింగ్. అంతే ఆడిటింగ్ మనం ఎక్స్పర్ట్, వీళ్ళు కాదు. సో వీళ్ళు ఎవరంటే ఏంది, వాల్యుయేషన్ చేస్తారు కదా, వాల్యుయేషన్ చేసేవాళ్ళు వీళ్ళు అనుకోండి, ఎగ్జాంపుల్ వాల్యుయేషన్ చేసేవాళ్ళు. సో వీళ్ళది ఎగ్జాంపుల్ బిల్డింగ్ ఉంది కంపెనీకి, వాల్యుయేషన్ కావాలి, ఎవరు చేస్తారు, వాల్యుయేషన్ చేస్తారు. సో హూజ్ వర్క్ ఈజ్ ఫీల్డ్ యూజ్డ్ బై ద ఎంటిటీ టు అసిస్ట్ ద ఎంటిటీ ఇన్ ప్రిపేరింగ్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ప్రిపేర్ చేసుకోవడానికి వాల్యుయేషన్ కోసం వాల్యుయేటర్ దగ్గరికి వెళ్ళారు. అదే ఆయన ఇచ్చిన వాల్యూని తీసుకొని ఫైనాన్షియల్ స్టేట్మెంట్లో చూసుకుంటారు. అది మేనేజ్మెంట్ ఎక్స్పర్ట్. సో ఇన్ఫర్మేషన్ టు బి యూజ్డ్ యాజ్ ఆడిట్ ఎవిడెన్స్ ప్రిపేర్డ్ యూజింగ్ ద వర్క్ ఆఫ్ ది మేనేజ్మెంట్ ఎక్స్పర్ట్. ఇప్పుడు మనం ఆయన ఇచ్చిన ఎవరైతే వాల్యూర్ ఉన్నాడో వాడు ఒక ఇన్ఫర్మేషన్ యూజ్ చేసుకొని వాల్యుయేషన్ ఆఫ్ బిల్డింగ్ ఇచ్చాడు. సో దాన్ని మనం ఆడిట్ ఎవిడెన్స్ చూసినప్పుడు మనం ఏం ఫ్యాక్టర్ చేయాలి, నేచర్, టైమింగ్ అండ్ ఎక్స్టెంట్ ఆఫ్ ఆడిట్ ప్రాసెస్ ఏం చేయాలి, బీయింగ్ ఆడిటర్ నువ్వు ఏం చేయాలి, యూజింగ్ ద వర్క్ ఆఫ్ ది మేనేజ్మెంట్ ఎక్స్పర్ట్. కొన్ని ఏంటంటే అసలు ఏ మ్యాటర్ గురించి వాల్యూర్ రిపోర్ట్ని ఆర్ వాల్యుయేషన్ రిపోర్ట్ తీసుకున్నాం అది చూసుకోవాలి. 2 ఎంటిటీ గురించి చూడాలి. 3 ఆడిటర్ ఎక్స్పర్ట్ గురించి చూడాలి. 4 ఆడిటర్. ఫస్ట్ ఏం చెప్పినా ఏ మ్యాటర్ గురించి యూజ్ చేసుకుంటున్నాం. ఫస్ట్ ఏం చెప్పాలి, నేచర్ అండ్ కాంప్లెక్సిటీ ఆఫ్ ది మ్యాటర్ విచ్ మేనేజ్మెంట్ ఎక్స్పర్ట్ రిలేట్స్. ఇక్కడ ఏముంది మన ఎగ్జాంపుల్లో వాల్యుయేషన్ ఆఫ్ బిల్డింగ్. సో ఆ ఏ మ్యాటర్ అంటే చూసుకోవాలి, కాంప్లెక్సిటీ ఎంత ఉంది, ఆ కాంప్లెక్సిటీ ఆఫ్ ది మ్యాటర్ చూసుకుంటావు. ఇంకేం చూసుకుంటావు, రిస్క్ ఆఫ్ మెటీరియల్ మిస్స్టేట్మెంట్ ఇన్ ద మ్యాటర్. అసలు రిస్క్ ఎంత ఉంది దీంట్లో, ఈ వాల్యుయేషన్ చేయడం దాంట్లో రిస్క్ కూడా ఎంతగా అది ఎంతో చూసుకుంటాం. నెక్స్ట్ ఏం చూసాం అంటే దాంట్లో ఇంకేముంటుంది ఇక్కడ ఓకే అది అయిపోయింది. నెక్స్ట్ ఇది కూడా అవైలబిలిటీ ఆఫ్ ఆల్టర్నేటివ్ సోర్స్ ఆఫ్ ఆడిట్ ఎవిడెన్స్. సోర్స్ ఏంటి, ఇప్పుడు ఒక ఆడిట్ ఎవిడెన్స్ వాల్యుయేషన్ చూసుకుంటున్నా, అలా కాకుండా ఆల్టర్నేటివ్ సోర్స్ ఏమైనా ఉందా. సో ఇవన్నీ ఏంది రిలేటెడ్ అయింది మ్యాటర్ గురించి, అంటే ఇక్కడ మ్యాటర్ ఏంది వాల్యుయేషన్ ఆఫ్ బిల్డింగ్. సో అదే ఆ కాంప్లెక్సిటీ ఆఫ్ ది మ్యాటర్ ఎంత ఉంది, దాంట్లో రిస్క్ ఎంత ఉంది, ఇది కాకుండా ఆల్టర్నేటివ్ సోర్స్ ఆఫ్ ఆడిట్ ఎవిడెన్స్ ఉందా చూసుకుంటాం. నెక్స్ట్ మనం ఏం చేసామంటే ఎంటిటీ గురించి చూద్దాం మనం. వెదర్ మేనేజ్మెంట్ ఎక్స్పర్ట్ ఈజ్ ఎంప్లాయిడ్ బై ద ఎంటిటీ ఆర్ పార్టీ ఎంగేజ్డ్ బై ఇట్ టు ప్రొవైడ్ ఆడిట్ ఎవిడెన్స్. అంటే ఈ ఎంటిటీ గురించి చూద్దాం. అసలు ఈ ఎవరైతే వాల్యూర్ ఉన్నాడు, వాల్యుయేషన్ చేయించాడు విత్ ఇన్ ద ఆర్గనైజేషన్, అంటే ఎంప్లాయీ ఆఫ్ ది ఎంటిటీ చేస్తున్నా, లేకపోతే బయట నుంచి ఏమైనా సోర్స్ చేసుకుంటున్నారని చూసుకుంటాం మనం ఎంటిటీ వాళ్ళు. నెక్స్ట్ ఏం చూసుకుంటాం అంటే ఎంటిటీ ఎక్స్టెంట్ టు విచ్ ఎంటిటీ కెన్ ఎక్సైజ్ ద కంట్రోల్ ఆర్ ఇన్ఫ్లుయెన్స్ ఓవర్ ద మేనేజ్మెంట్ ఎక్స్పర్ట్ వర్క్. అంటే ఇప్పుడు మేనేజ్మెంట్ ఎక్స్పర్ట్ చేస్తున్నాడు కదా, వీడి మీద ఆర్ వీడి చేసే వర్క్ మీద మేనేజ్మెంట్కి ఎంత కంట్రోల్ ఉంది, అది ఎంత ఇన్ఫ్లుయెన్స్ అని చూసుకుంటాం. నెక్స్ట్ ఏం చేస్తావు, ఇది కూడా చూస్తావు. ఇది కూడా నేచర్ అది కదా, ఓకే అయిపోయిందా. నెక్స్ట్ ఇప్పుడు 2 అయిపోయినాయి, ఎంటిటీ గురించి అయిపోయింది. నెక్స్ట్ ఏంది మేనేజ్మెంట్ ఎక్స్పర్ట్ ఏం చేస్తామంటే వాడు ఒక ఎక్స్పర్ట్ ఉంటాడు. ఇప్పుడు మనం ఎట్లయితే యాజ్ ఎ సీఏ మనకి ఏముంటాయి ఇక్కడ, మనకి కొన్ని ప్రొఫెషనల్ ఎథిక్స్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి కదా. వాల్యుయేషన్ అండ్ వాల్యువర్లు కూడా కొన్ని ఉంటాయి. సో అది చూసుకుంటాం. మనకి సబ్జెక్ట్ టు ఎనీ టెక్నికల్ పర్ఫార్మెన్స్ స్టాండర్డ్స్ వీడి మీద ఏమైనా ఉండాలని చూసుకుంటాము. నెక్స్ట్ వీడు చేసే పని నేచర్, స్కోప్ అండ్ ఆబ్జెక్టివ్ ఆఫ్ మేనేజ్మెంట్ ఎక్స్పర్ట్ వర్క్ ఏంటని చూసుకుంటాం. నెక్స్ట్ నేచర్ అండ్ ఎక్స్టెంట్ ఆఫ్ ఎనీ కంట్రోల్ విత్ ఇన్ ద ఆర్గనైజేషన్ ఓవర్ ద మేనేజ్మెంట్ ఎక్స్పర్ట్ వర్క్. ఇప్పుడు పైన ఏం చెప్పినా నేను ఇక్కడ ఏంది ఎక్సైజ్ ద కంట్రోల్, అంటే వీడు చేసే పని మీద మేనేజ్మెంట్కి ఎంత ఉందని చూస్తాము. ఇక్కడ ఏంది మేనేజ్మెంట్ చేసే పనికి వీడు చేసే పని ఎన్ని కంట్రోల్స్ ఏమన్నా పెట్టినా ఆర్గనైజేషన్లో, సో దట్ వీడు కరెక్ట్గా చేస్తున్నారు, అన్ని కంట్రోల్స్ ప్రాపర్గా ఉంటేనే వీడు పని చేయగలుగుతారు. అది నెక్స్ట్ ఆడిటర్స్ నాలెడ్జ్. ఇప్పుడు మనం లాస్ట్ పాయింట్ ఏంటి, ఆడిటర్స్ నాలెడ్జ్ చూస్తాం. నాలెడ్జ్ అండ్ ఎక్స్పీరియన్స్ ఏంటి ఆడిటర్ది, అంటే మనం ఒకవేళ ప్రీవియస్గా యూజ్ చేసుకున్నామా ఆడిటర్స్ ప్రీవియస్ వర్క్,
ఆడు చేసే పని మీద మనకెంత నాలెడ్జ్ ఉంది, మనకెంత ప్రీవియస్ ఒకవేళ యూజ్ చేసుకున్నాం. ఫస్ట్ నేను ఏం చెప్పిన మ్యాటర్ గురించి. మ్యాటర్లో ఏమొస్తుంది చెప్పండి. ఫస్ట్ మనకి కాంప్లెక్సిటీ ఆఫ్ ది మ్యాటర్, ఎంత కాంప్లెక్సిటీ ఉంది, రిస్క్ ఉంది, థర్డ్ ఏంది ఆల్టర్నేటివ్ సోర్స్ ఏమైనా ఉందా. ఇది మ్యాటర్ గురించి అయిపోయింది, అంటే వాల్యుయేషన్ మ్యాటర్ గురించి అయిపోయింది. నెక్స్ట్ వీడు ఎక్కడి నుంచి ఎంప్లాయ్ చేసుకోండు, ఒకవేళ విత్ ఇన్ ఆర్గనైజేషనా లేకపోతే బయట నుంచి వచ్చిండు. ఆర్గనైజేషన్ అంటే ఈ కంపెనీ ఆఫ్ ది ఎంప్లాయా లేకపోతే బయట నుంచి వచ్చి చేసిన అని చూసుకుంటాం. నెక్స్ట్ ఏమైనా కంట్రోల్స్ ఉన్నాయా విత్ ఇన్ ఆర్గనైజేషన్లో, వాడి వర్క్ మీద చూసుకుంటాం. నెక్స్ట్ ఈడు ఎక్స్పర్ట్ ఉన్నాడు, ఎక్స్పర్ట్ వాడు టెక్నికల్ పర్ఫార్మెన్స్ స్టాండర్డ్స్ వీడి మీద ఏమైనా అప్లికేబుల్ అయితే నేచర్ టైమింగ్ అండ్ ఎక్స్టెంట్ ఆఫ్ వాడి మీద వర్క్ ఉందని చూసుకుంటాం. ఇది అయిపోయింది. నెక్స్ట్ ఆడిటర్స్ నాలెడ్జ్ ఎంత ఉంది ఈ విషయం మీద, ఆర్ ఈ వర్క్ మీద నాలెడ్జ్ ఏమైనా ఉందా. నెక్స్ట్ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఏముందని చూసుకుంటాం. ఇది ఏంటిది యూజింగ్ ద వర్క్ ఆఫ్ ది మేనేజ్మెంట్ ఎక్స్పర్ట్. ఇది నెక్స్ట్ రిలేయింగ్ ఆన్ ద వర్క్ ఆఫ్ మేనేజ్మెంట్ ఎక్స్పర్ట్. అదేమో యూజింగ్, వన్స్ యూజ్ చేసిన తర్వాత నువ్వు ఎలా రిలే చేయాలి, అసలు నమ్మాలా వద్దా. ఇందాక రిలేబిలిటీ చూసుకున్నా ఇది రిలేయింగ్ ఎట్లా చేస్తుంటే సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఆడిటర్ ఎక్స్పర్ట్స్ వర్క్ ఎక్కువ ఉంటే నువ్వు ఏం చేయాలంటే ఇప్పుడు వాడు చేసిన వాల్యుయేషన్ ఆఫ్ ది బిల్డింగ్ అది ఉంది కదా, సిగ్నిఫికెన్స్ ఎక్కువ ఉంది, ఇంపార్టెన్స్ ఎక్కువ ఉంది అనుకో ఏం చేస్తాను ఆబ్వియస్లీ వాడి కాంపిటెన్సీ, క్యాపబిలిటీస్ అండ్ ఆబ్జెక్టివ్. కాంపిటెన్సీ వాడు అసలు ఈ వర్క్ చేసి పెట్టాడు కదా, వాడు నిజంగా కాంపిటెంట్, ఆ నిజంగా క్యాపబిలిటీస్ ఉన్నాయా, ఆబ్జెక్టివిటీ ఉందని చూసుకుంటాం. నెక్స్ట్ వాడు చేసిన వాడికి ఫస్ట్ వాడి గురించి తెలుసుకుంటాం ఫస్ట్. నెక్స్ట్ అండర్స్టాండింగ్ ద వర్క్, వాడు చేసిన వర్క్ గురించి తెలుసుకుంటాం. నెక్స్ట్ అప్రోప్రియేట్నెస్ ఆఫ్ ఆడిటర్ ఎక్స్పర్ట్ వర్క్, అంటే అప్రోప్రియేట్ ఏంటంటే క్వాలిటీ, అంటే రిలేబిలిటీ ఎంత ఉంది, అప్రోప్రియేట్ వర్క్ యాజ్ ఆడిట్ ఎవిడెన్స్ ఫర్ రిలవెంట్ అసర్షన్స్ కోసం చూసుకుంటాం. ఫస్ట్ వాడి గురించి తెలుసుకుంటాం, వాడు చేసిన పని అర్థం చేసుకుంటాం. నెక్స్ట్ వాడు చేసిన పనిలో అప్రోప్రియేట్నెస్ అంటే క్వాలిటీ ఎంత ఉందో చూసుకుంటాం. అది when information produced by the entity, the auditor shall evaluate whether the information is sufficiently reliable for the auditor's purposes, including necessary circumstances ఏంటి, నువ్వు ఏం చేసి ఆబ్టైనింగ్ ఆడిట్ ఎవిడెన్స్ ఏదైనా ఆడిట్ ఎవిడెన్స్ జనరల్గా చెప్తుంది సఫిషియెంట్ రిలేబుల్ కాదు, ఎప్పుడు అక్యూరసీ అండ్ కంప్లీట్నెస్ చూస్తావు. నెక్స్ట్ అది సఫిషియెంట్లీ ప్రిసైజ్ అండ్ డీటెయిల్ కూడా ఉండాలి. ఓవరాల్గా ఆడిట్ ఎవిడెన్స్ ఎప్పుడైనా తీసుకున్నప్పుడు నీకు సఫిషియెంట్లీ రిలేబుల్గా ఉండాలి. దానికోసం ఏం చేస్తావు, అక్యూరసీ అండ్ కంప్లీట్నెస్ చూస్తావు. నెక్స్ట్ సఫిషియెంట్లీ డీటెయిల్గా ఉండాలి అని చూసుకుంటావు. ఈ 2 ఫ్యాక్టర్స్ ఉంటాయి. నెక్స్ట్ ఇదేంది సెలెక్టింగ్ ద ఐటమ్స్ ఫర్ టెస్టింగ్ ఆబ్టైనింగ్ ద ఆడిట్ ఎవిడెన్స్. ఆడిట్ ఎవిడెన్స్ తీసుకోవడానికి మనము కొన్ని ఐటమ్స్ సెలెక్ట్ చేసుకుంటాం. ఇది ఎస్ఏ 530లో వస్తుంది మనకి. ఇప్పుడు కూడా చూద్దాం ఏంటంటే 3 ఫ్యాక్టర్స్ ఉంటాయి మొత్తం మనకి. ఒకటి ఏంది సెలెక్టింగ్ ఆల్ 100%, అంటే సెలెక్టింగ్ ఆల్ ఐటమ్స్ అంటే 100% ఎగ్జామినేషన్ ఈజ్ అన్లైక్లీ ఇన్ కేస్ ఆఫ్ టెస్ట్ ఆఫ్ కంట్రోల్స్. హవెవర్ ఇట్ ఈస్ మోర్ కన్సర్న్ ఇన్ కేస్ ఆఫ్ టెస్ట్ ఆఫ్ డీటెయిల్స్. టెస్ట్ ఆఫ్ కంట్రోల్స్లో అన్నీ తీసుకోవడం కష్టం, బట్ టెస్ట్ ఆఫ్ డీటెయిల్స్లో మొత్తం తీసుకోవచ్చు. సో ఫస్ట్ చూద్దాం ఏం ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఎగ్జామినేషన్ మేబీ అప్రాప్రియేట్ ఎప్పుడు, 100% ఎప్పుడు, 100% అన్ని చెక్ చేసే పాసిబిలిటీ ఎప్పుడు ఉంటుంది అంటే ఏం చేస్తున్నాను, స్మాల్ నెంబర్ ఆఫ్ లార్జ్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్. స్మాల్ నెంబర్ ఆఫ్ అంటే లార్జ్ నెంబర్ ఎక్కువ ఉన్నాయి, బట్ అవి ఏంది స్మాల్ నెంబర్లో ఉన్నాయి. పెద్ద ఐటమ్స్ ఉన్నాయి, స్మాల్ నెంబర్లో ఉన్నాయి అనుకో, ఆబ్వియస్లీ 100% చెక్ చేసాను. స్మాల్ నెంబర్లో ఉన్నాయి, పెద్ద ఐటమ్స్ ఉన్నాయి కాబట్టి. అదే నీకు ఇది వాల్యూలో చిన్నవి ఉన్నాయి, బట్ స్మాల్ నెంబర్లో పెద్ద ఉన్నాయి అనుకో నువ్వు చేయలేవు. అర్థమవుతుందా మీకు? లార్జ్ వాల్యూ స్మాల్ నెంబర్ ఉంటే పాసిబిలిటీ ఉంటుంది. నెక్స్ట్ సిగ్నిఫికెంట్ రిస్క్ అనేది ఏంది, అంటే దేర్ ఈస్ అ సిగ్నిఫికెంట్ రిస్క్ అండ్ అదర్ మీన్స్ డు నాట్ ప్రొవైడ్ సఫిషియంట్ అప్రాప్రియేట్ ఆడిట్ ఎవిడెన్స్. ఇక్కడ సిగ్నిఫికెంట్ రిస్క్ ఉందని నీకు తెలిసిపోతుంది అండ్ వేరే ఆడిట్ ఎవిడెన్స్ అవైలబులే లేదు. అప్పుడు ఏం చేయాలి, ఖచ్చితంగా 100% అన్ని ఐటమ్స్ చెక్ చేయాలి. సిగ్నిఫికెంట్ రిస్క్ ఉంది, దానికి ఆల్టర్నేటివ్ ఆడిట్ ఎవిడెన్స్ కూడా లేదు. నెక్స్ట్ రిపిటేటివ్ నేచర్ ఆఫ్ క్యాలిక్యులేషన్ ఆటోమేటికల్లీ బై ఇన్ఫర్మేషన్ సిస్టమ్. రిపిటేటివ్ నేచర్ ఎక్కువ ఉంది అనుకో, ఆబ్వియస్లీ ఇప్పుడు అదే ఒక పాపులేషన్ తీసుకున్నాము, ఒక 2-3 తర్వాత ఇంకా సేమ్ వస్తున్నాయి, ఆ సేల్స్ డేటాలో సేమ్ అమౌంట్ మళ్ళీ వస్తున్నాయి, 2-3 తర్వాత సేమ్ వస్తున్నాయి అనుకో. అప్పుడు ఏం చేసి మనం రిపిటేటివ్ నేచర్ ఉంది కాబట్టి 100% చెక్ చేసినా కూడా నీకు పెద్దగా టైం పట్టదు. సో 100% చెక్ చేస్తాం. స్పెసిఫిక్ ఐటమ్స్, సెలెక్టింగ్ ద స్పెసిఫిక్ ఐటమ్స్. ఎప్పుడు తీసుకుంటే స్పెసిఫిక్ ఐటమ్స్ అంటే ఆడిటర్ మే డిసైడ్ టు సెలెక్ట్ ద స్పెసిఫిక్ ఐటమ్స్ ఫ్రమ్ పాపులేషన్ ఇన్ మేకింగ్ ద డిసిషన్ ఫ్యాక్టర్స్. ఏ ఫ్యాక్టర్స్ మీద అంటే ఇన్ అండర్స్టాండింగ్ ద ఎంటిటీ ఎస్ఏ 315 అండర్స్టాండింగ్ ద ఎంటిటీ కానీ, నెక్స్ట్ రిస్క్ ఆఫ్ మెటీరియల్ మిస్టేట్మెంట్ కోసము, క్యారెక్టరిస్టిక్ ఆఫ్ పాపులేషన్ బీయింగ్ టెస్టెడ్. దీనికోసం నువ్వు ఆబ్వియస్లీ 100% తీసుకో. ఈ 3 ఫ్యాక్టర్స్ కోసం ఏం చేస్తావు, సెలెక్టింగ్ ద స్పెసిఫిక్ ఐటమ్ తీసుకుంటావు అట్లా. సో ఇది ఆబ్వియస్లీ జడ్జిమెంటల్ ఇన్ నేచర్. సో ద జడ్జిమెంటల్ సెలెక్షన్ ఆఫ్ స్పెసిఫిక్ ఐటమ్ సబ్జెక్ట్ టు నాన్ శాంప్లింగ్ రిస్క్. నాన్ శాంప్లింగ్ రిస్క్ అంటే జస్ట్ ఏంటంటే శాంప్లింగ్ రిస్క్, నాన్ శాంప్లింగ్ రిస్క్ అని ఎస్ఏ 530లో ఉంటుంది. అక్కడ డీటెయిల్గా చెప్తారు. నాన్ శాంప్లింగ్ రిస్క్ ఏంటంటే మనం ఏమైనా ఐటమ్స్ సెలెక్ట్ చేసినప్పుడు నాన్ శాంప్లింగ్ రిస్క్ అంటే సెలెక్ట్గా తీసుకోవచ్చు, శాంప్లింగ్ రిస్క్ ఉండొద్దు. అంటే అక్కడ రిస్క్ ఉండొద్దు, శాంపుల్ తీసుకున్నప్పుడు రిస్క్ ఉండొద్దు, నాన్ శాంప్లింగ్ రిస్క్ ఉండాలి. ఇవన్నీ సెలెక్టింగ్ ఐటమ్ చేసినప్పుడు, అది దాని మీనింగ్. సెలెక్టెడ్ బై ఇంక్లూడ్ ఏంది, ఎప్పుడు తీసుకుంటాం మన జడ్జిమెంట్ హై వాల్యూ అయితే అవే తీసుకుంటాము. ఓవర్ సర్టెన్ అమౌంట్ అంటే ఈ అమౌంట్ దాటిన తర్వాత ఇవి తీసుకుంటాము. నెక్స్ట్ ఆబ్టైనింగ్ ఇన్ఫర్మేషన్ కోసం తీసుకుంటాం. ఆడిట్ శాంప్లింగ్, ఇది మనం ఎస్ఏ 530లో డీటెయిల్గా చూద్దాం. నెక్స్ట్ ఇన్కన్సిస్టెన్సీ ఆర్ డౌట్స్ అబౌట్ ద రిలయబిలిటీ ఆఫ్ ఆడిట్ ఎవిడెన్స్ ఉన్నప్పుడు ఏం చేస్తాము,
ఆడిట్ ఎవిడెన్స్ తీసుకున్నావు, దాని మీద ఏముంది నీకు ఇన్కన్సిస్టెన్సీ అనిపించింది, డౌట్ అనిపించినప్పుడు ఏం చేస్తావు, ఆడిట్ ఎవిడెన్స్ విల్ డిటర్మైన్ వెదర్ ద మోడిఫికేషన్ ఆర్ అడిషన్స్. మనం తీసుకున్న ఆడిట్ ఎవిడెన్స్ దాని మీద మోడిఫికేషన్ చేద్దామా ఆర్ అడిషన్ చేసామని చూస్తాం. లాస్ట్కి ఎఫెక్ట్ ఆన్ ద మ్యాటర్ అంటే ఒపీనియన్ కూడా మ్యాటర్ మీద ఒపీనియన్ కూడా చేంజ్ చేస్తాం యాజ్ పర్ ఎస్ఎస్ 5705 మీద ఒపీనియన్ ఇస్తాం. సో ఇది ఎస్ఎస్ 500. నెక్స్ట్ మనం అన్ని నెక్స్ట్ ఎస్ఐలు ఏవైతే 500 సిరీస్లు ఉన్నాయో అవన్నీ చేద్దాము. సో మీరు కొత్తగా ఈ వీడియో చూసినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సో దట్ తెలుగులో ఎక్స్క్లూజివ్ కంటెంట్ మీరు ఇంకా చూడొచ్చు. సో థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్.